హాయ్, దిస్ ఇస్ కొత్త నాగరాజు. వెల్కమ్ టు Q10 న్యూస్. ఈరోజు మనం నల్గొండ జిల్లా పెదవరం మండలం పాల్తీ తండాకి చెందినటువంటి పాల్తీ శంకర్ నాయక్ గారితో ఉన్నాం. ఆయన బీజేపీ నాయకులు, మండల స్థాయిలో బీజేపీలో అనేక పదవులు కూడా చేపట్టాడు. మరి ఆయన రేపొచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా అనే విషయాలు కూడా ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే శంకర్ నాయక్ గారు. హాయ్ అండి, నమస్కారం. ఫస్ట్ ముందుగా Q న్యూస్ తెలుగు మీడియాకి నమస్కారాలు. నా పేరు పాల్తీ శంకర్. నేను గత 2014 సంవత్సరం నుంచి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నా. అంతకుముందు ఆర్ఎస్ఎస్ ధర్మజానంలో నిడ్బనూరు మండలంలో పూర్తి సమయ కార్యకర్తగా పనిచేసిన. ఇప్పుడు బీజేపీ పార్టీ ఇష్టంతో బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది. ఓకే అండి. మరి మీరు ఈ బీజేపీ పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు? దాదాపుగా 2014 నుంచి దాదాపుగా 15 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నా. ఓకే, ఈ 15 ఏళ్ళుగా మీరు బీజేపీ పార్టీలో పనిచేస్తున్నారు. పార్టీ కూడా నీకు అదే స్థాయిలో ప్రాధాన్యత అనేది ఇస్తుందా? ఇస్తుందండి. భారతీయ జనతా పార్టీ మంచిగా ప్రాధాన్యత ఇస్తుంది. విశ్వాసంతో పనిచేస్తున్నా కాబట్టి భారతీయ జనతా పార్టీ విశ్వాసంతో పనిచేస్తుంది. భారతీయ బీజేపీ పార్టీలో మీరు ఎలాంటి ఏమైనా పదవులు చేపట్టిరా? నేను 2 సంవత్సరాల నుంచి మన నాగార్జున సాగర్ నియోజకవర్గం బీజేపీ ఎస్టీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్గా పనిచేసినండి. ఓకే, రైట్. మన దేశంలో బీజేపీ పార్టీది 3వ టర్మ్ అధికారంలోకి రావడం. సో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది? ఇవాళ నరేంద్ర మోదీ ఆవాస్ యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన, ఇవాళ ఉజ్వల భవిష్యత్తు, సీసీ రోడ్లు, డ్రైనేజీ అన్ని స్కీములు మంచిగా పనిచేస్తున్నాయండి. అందుకని నరేంద్ర మోదీ విశ్వాసంతో ఇవాళ 3వసారి భారతీయ జనతా పార్టీ అధికారంలో రాబోతుంది కాబట్టి. రైట్, ఓకే. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఏమైనా శంకర్ నాయక్ గారికి పోటీ చేసే అవకాశం ఉందా? రైట్, తప్పకుండా పనిచేస్తానండి. ఇలా సర్పంచ్గా నిలబడాలనుకుంటున్నా. ప్రజలు విశ్వసిస్తే బరాబర్ గెలుస్తా. ఈ పాల్తండ గ్రామ పంచాయతీకి ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తాండి. అంటే ఇక్కడ మేజర్గా ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఇక్కడ డ్రైనేజీ, ఫస్ట్ డ్రైనేజ్ అండి. ఫస్ట్ తండ నుంచి మన పాల్తండకు ఒక రోడ్ అనేది ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నా. అది నేను తప్పకుండా ప్రజలు విశ్వసిస్తే తప్పకుండా నేను అది నెరవేరుస్తా. డ్రైనేజీ సమస్యలను కూడా పాల్తండలో నెరవేర్చి చూపిస్తా. ముందుగా ఒక ఫంక్షన్ హాల్, మనకు పెళ్ళి జరుపుకోవాలంటే ప్లేస్ లేదు కాబట్టి ఒక ఫంక్షన్ హాల్ కూడా బరాబర్ కట్టిస్తండి. మీరు సొంతంగా కట్టిస్తా. నా సొంత మేనిఫెస్టో ఇది. ఇవాళ గ్రామంలో ప్రతి పెళ్ళికి కింటా బియ్యం ఇస్తున్నా. పేదింటి ఆడబిడ్డ పెళ్ళి అయితే నేను బరాబర్ వాళ్ళకు దగ్గరుండి పనిచేస్తున్నా, బియ్యం ఇస్తున్నా. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ బోర్డ్రాయి పనులు కూడా నేను చేపిస్తున్నాండి. నా సొంత ఖర్చులతోటి బరాబర్ నేను పాల్తండ అభివృద్ధిలో ముందుంటానండి. ఓకే, ఇక్కడ బీజేపీ అంటే పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది, పల్లె ప్రాంతాలకు బీజేపీ అంటే తెలియదు. బట్ మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టున్నారు. మీరు శంకర్ నాయక్ సేవలు చేస్తున్నారు, కానీ శంకర్ నాయక్ ఉన్న పార్టీ ప్రజల్లో లేదు అని ఒక విమర్శ ఉంది. అది తప్పండి. ఇలా పట్టణ ప్రాంతాల్లో ఇలా నల్గొండ జిల్లాలోనే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎలక్షన్లో 2వ ప్లేస్ అండి. అధికారంలో ఉన్న గత 10 సంవత్సరాలు పరిపాలిస్తున్న టీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి విశ్వాసత మోదీ గారి చేస్తున్న భారతదేశ ఒక అభివృద్ధి కార్యక్రమం చూసి ఇవాళ బరాబర్ మోదీ పనిచేస్తుంది. కాబట్టి పల్లెటూరులో కూడా ఆహ్వానం లేక కొంతమంది తెలియపరిచేటోళ్ళుగా మోదీ గారి సంక్షేమ పథకాలు తెలియపరిచేటోళ్ళు లేక ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందడుగు లేదు. కానీ ఇవాళ అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా 4వ టర్మ్ కూడా మోదీని చూసి ఇవాళ పాకిస్తాన్ చూడండి, ఉగ్రవాద దాడులు, ఇవాళ S-400 వల్ల ఇవాళ పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీ గందరగోళం చేసి ఇన్ని లక్షల కోట్లు S-400 మిషన్ అవసరమా? ఇవాళ బాంబులు, అణుబాంబులు, ఇవాళ యుద్ధ విమానంలో మోదీ గారు ఎంతో పనిచేస్తున్నారు. అందుకని ఇవాళ 4వసారి కూడా మోదీ గారు ప్రధానమంత్రి అవుతారని నా విశ్వాసం పనిచేస్తున్నాండి. ఓకే, మన రాష్ట్రాన్ని 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పాలించింది. సో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు మన ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిందంటారా? ఇక బీఆర్ఎస్ పార్టీ అటర్ ఫ్లాప్ అయిందండి. ఇవాళ అవినీతి పుట్ట ఎమ్మెల్యే స్థాయి నుంచి సర్పంచ్ల నుంచి ఎమ్మెల్యే నుంచి ఎంపీ దాకా కుంభకోణాలు, వాళ్ళది హౌజులు, పంప్ హౌజులు, ఇది అది, దళిత బంధు ఏ బంద్ అయినా చూడు. ఇవాళ లక్షల కోట్లు, ఇవాళ 86,000 కోట్లు మిగులు బట్టే బడ్జెట్ ఉన్న తెలంగాణలో 7 లక్షల కోట్ల అప్పులోకి తీసుకుంది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అటర్ ఫ్లాప్ అయిందండి. అందుకని ఇవాళ ఎంపీ ఎలక్షన్లో ఒక్క ఎంపీ కూడా గెలవలేక పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీది. రైట్, బట్ మరి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అధికారంలో ఉంది.
సో 17 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. మేజర్గా 6 గ్యారెంటీల పేరు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ అనేది ఈ 6 గ్యారెంటీలను ఏ మేరకు అమలు చేస్తుందని మీరు భావిస్తున్నారు? 6 గ్యారెంటీ కాదండి, ఆ అటర్ ఫ్లాప్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 2.5 సంవత్సరాల్లో కూడా ఇవాళ ఏ పథకాలు కూడా అమలులోకి లేదండి కాంగ్రెస్ పార్టీ. అందుకనే కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకత ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ సర్పంచ్ నిలబడ్డా కూడా, ఎంపీటీసీ జడ్పీటీసీ నిలబడ్డా కూడా వాళ్ళు ఓటేయని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. ఇవాళ అన్ని తప్పుడు హామీలు, ఇవాళ గుడ్ న్యూస్ అంటారు కానీ ఏ గుడ్ న్యూస్ లేదు, మొత్తం బ్యాడ్ న్యూస్ తోటి పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీ అంటే దేశ ప్రజలు వ్యతిరేకత ఉందండి. ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాని పరిస్థితి అంటే ఇవాళ ఆ పార్టీకి చెందుతుందండి. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మీరు బీజేపీ తరపున బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతా సర్పంచ్గా అంటున్నారు. సో రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానిపై మేము ఈడ స్థానిక సర్పంచ్ ఎలక్షన్లో పార్టీని చూసి ఓటేయరండి, వ్యక్తిని చూసి ఓటేస్తారు. బరాబరు నా చేసే సేవా కార్యక్రమాలు అన్నీ ఇవాళ నా సొంత పనులు మానుకొని ఏ కార్యకర్త ఫోన్ చేసినా, ఏ ఓటర్లు ఫోన్ చేసినా వాళ్ళ దగ్గరుండి చేసే వ్యక్తి అంటే నేను పాల్తీ శంకర్ నాయక్ తప్ప వేరే వాడు కాదు. ఏ స్టేషన్లో పోయినా సొంత పనులు నా కూలీలు పెట్టైనా సరే నా ప్రజల కొరకు నేను పనిచేస్తా కాబట్టి ప్రజలు బరాబర్ నన్ను విశ్వసిస్తే నేను పాల్తండ అభివృద్ధి అంటే చేసి చూపిస్తాండి. ఓకే, మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈ సేవా కార్యక్రమాలు అన్నింటిని కూడా ప్రజలు గుర్తుపెట్టుకొని మీకు మద్దతు ఇస్తారంటారా? ఇంకా ప్రజలు బరాబర్ మద్దతు ఇస్తారు. ఎందుకంటే సేవ చేసే కార్యక్రమం ఇవాళ నరేంద్ర మోదీ కూడా ఒక ఛాయవాల. నరేంద్ర మోదీ ఎట్లా అండి, వాళ్ళ డబ్బు లేదు, వాళ్ళ సొంత ఆస్తులు లేవు, ఏం లేవు. ఎందుకంటే సేవ చేసే కార్యకర్తలు కూడా మన ప్రజలు కూడా గుర్తిస్తారు. బరాబరు నేను పనులు చేస్తాను ప్రజల కోసం. శంకర్ నాయక్ పాల్తీ తండాకి సర్పంచ్ అయితే మొట్టమొదటిగా మేజర్గా చేసే 3 పనులు చెప్పండి. ఫస్ట్ డ్రైనేజీ, తర్వాత తంగళ్ళ తండ నుంచి పాల్తండ రోడ్డు అదొకటి, ఫంక్షన్ హాల్ ఒకటి. నేను బరాబరు చేయకుంటే 3 సంవత్సరాలు రాజీనామా చేస్తాండి. నేను సపోజ్ గెలిస్తే మాత్రం బరాబర్. ఓకే, ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉంది మీకు? బరాబర్ ప్రజల మద్దతు ఉండే నేను బరాబర్ గెలుస్తా, నా నమ్మకం ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను. ఓకే, రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా నేను సర్పంచ్గా పోటీ చేస్తాను. అనేక సేవా కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది. నేను చేసిన సేవల్ని గుర్తించి ప్రజలు ఖచ్చితంగా నాకు ఓటేస్తారు, రేపు నన్ను సర్పంచ్గా గెలిపిస్తారు. సర్పంచ్గా గెలిచినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలకు నేను పరిష్కారం చూపిస్తాను అని చెప్పేసి శంకర్ నాయక్ గారు అంటున్నారు. ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా మీరు సర్పంచ్గా అభ్యర్థిగా గెలుపొంది ఈ గ్రామానికి మంచి అభివృద్ధి చేయాలని చెప్పేసి క్యూటెన్ న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.